శ్రీ గురుభ్యో నమః. రెండో అధ్యాయము రెండో శ్లోకము. శ్రీ భగవానువాచ ఓం కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అంటే పరమాత్మ అర్జునునితో చెప్తున్నాడు, కుతస్త్వా కష్మలమిదం అంటే నీకు ఈ మాయ ఎలా దాపురించింది. విషమే సముపస్థితం తగని సమయములో. అనార్యజుష్టం ఇది సత్పురుషులు ఆచరించినది కాదు. కీర్తి తెచ్చున్నది కాదు. అస్వర్గ్యం స్వర్గమును ఇచ్చినది కాదు. అంటే ఏమంటున్నాడంటే పరమాత్మ అర్జునునితో, నీకు ఈ టైంలో ఈ మాయ ఎట్లా దాపురించింది, యుద్ధానికి రాకుండానే ఉండాలా. యుద్ధం వరకు వచ్చి నేను యుద్ధం చెయ్యనంటే ఎట్లా, తగని సమయం అంటే అది తగని సమయంలో నీకు ఈ మోహం ఎందుకు. ఇది సత్పురుషులు నడిచిన దారి కాదు. ఈ విధంగా సత్పురుషులు ఎవ్వరూ ఇలా చెయ్యలేదు. ఇది స్వర్గాన్ని ఇయ్యదు, ఇది నీకు కీర్తిని ఇయ్యదు అని చెప్పి పరమాత్మ అర్జునునితో చెప్తున్నాడు. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. రెండో అధ్యాయంలో మూడో శ్లోకం. ఓం క్లైభ్యం మాస్మ గమః పార్థ నైతత్వ యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. అంటే పరమాత్మ అర్జునునికి చెప్తున్నాడు, క్లైభ్యం మాస్మ గమః పార్థ అంటే ఓ పార్థ, క్లైభ్యం ఈ చేతగానితనం, ఈ పిరికితనం, మాస్మ గమః నిన్ను ఎట్లా దాపురించింది, నైతత్వయుపపద్యతే ఇది నీకు తగదు, క్షుద్రం హృదయ దౌర్బల్యం నీకు తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యము నీలో ఉంది, త్యక్తోత్తిష్ఠ అది దాన్ని వదిలేసి లెయ్యి, పరంతప అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, నీకు ఈ చేతగానితనము, ఈ పిరికితనము నిన్ను ఎట్లా దాపురించింది ఈ టైంలో, దాన్ని వదిలిపెట్టేసేసి, నీది చేతగానితనం గాని కాదు, హృదయ దౌర్బల్యం, నీది హృదయ దౌర్బల్యము, దాన్ని వదిలిపెట్టేసేసి లెయ్యి, ఉత్తిష్ట లెమ్ము, పరంతప యుద్ధం చెయ్యి అని చెప్పి చెప్తున్నాడు అనమాట కృష్ణ పరమాత్మ అర్జునునితో. హరి ఓం తస్సత్.